రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం తను చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ కోర్టులలో అడ్డం తిరగటంతో ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. జేబు దొంగలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తదితరులను ఉద్దేశిస్తూ రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. అవి మంచి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు అనిపించడం లేదని పేర్కొంది. ఇందుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ వినయ్ పుష్కర్ణ ధర్మాసనం విచారించింది. ఈ వ్యాఖ్యలపై తాము రాహుల్ గత నెల 23 షోకాజు నోటీస్ జారీ చేశామని, ఆయన నుంచి ఇంకా సమాధానం రాలేదని కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది తెలిపారు. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ ఈ అంశంపై 8 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మరో కేసులో అత్యాచారానికి గురై మరణించిన మైనర్ బాలిక గుర్తింపును బహిరంగపరిచేలా సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టును తొలగించాలని రాహుల్ గాంధీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. భారతదేశంలో ఈ పోస్టును ఎక్స్ తొలగించింది. ఇతర దేశాల్లో మాత్రం రాహుల్ పోస్టును తొలగించలేదు. బాధితురాలు గోప్యతను కాపాడాలంటే ప్రపంచం అంతా ఆ పోస్టు తొలగించాలని గురువారం న్యాయస్థానం పేర్కొంది.